साईनाथुनी शरद बाबूजी की जय। రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनी शरद बाबूजी की जय। साई बाबा 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 साई
Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba. 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 23వ అధ్యాయం. నిన్నటి తరువాయి గురుభక్తిని పరీక్షించుట. రెండవ కలరా నిబంధనమును బాబా ఎట్లు ధిక్కరించిన చూతము. నిబంధనము అమలో ఉన్నప్పుడు ఎవరో ఒక మేకను మసీదుకు తెచ్చరి. ఆ ముసలి మేక దుర్బలముగా చావుకు సిద్ధముగా ఉండిను. ఆ సమయమున మాలేగాం ఫకీర్ పీర్ మహమ్మద్ వరఫ్ బడే బాబా అచ్చటనే ఉండిను. సాయిబాబా దానిని ఒక కత్తి వ్రేటుతో నరికి బలివేయమని బడే బాబాకు చెప్పాను. ఈ బడే బాబా యందు సాయిబాబాకు ఎక్కువ గౌరవము. ఆయన ఎల్లప్పుడూ సాయిబాబా తన కుడివైపున కూర్చొని చిలుము బడే బాబా పిలిచిన పెదప సాయిబాబా పిలిచి ఇతరులకు ఇచ్చేవారు. మధ్యాహ్న భోజన సమయమందు సాయిబాబా సాధారణంగా బడే బాబాను పిలిచి ఎడమ ప్రక్కన కూర్చుండబెట్టుకున్న పిమ్మట భోజనం ప్రారంభించేవారు. దక్షిణ రూపంగా వసూలైన పైకము నుంచి ఆయనకు దినం ఒక్కింటికి 50 రూపాయలు సాయిబాబా ఇచ్చుచుండేవారు.
బడే బాబా బడే బాబా పోవునప్పుడు 100 అడుగుల వరకు సాయిబాబా వెంబడించేవారు. అటిది బాబాకు వారికి గల సంబంధము. సాయిబాబా వారిని మేకను నరుకుమనగా అనవసరంగా దానిని చంపనేలని బడే బాబా నిరాకరించాను. అప్పుడు సాయిబాబా శ్యామను ఆ పని చేయమనను. అతడు రాధాకృష్ణమాయి వద్దకు పోయి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టెను. ఎందులకు కత్తిని తెప్పించినో తెలుసుకున్న పిమ్మట రాధాకృష్ణమాయి దానిని తిరిగి తెప్పించుకునేను. ఇంకొక కత్తి తెచ్చుకుని శ్యామ పోయాను, కానీ వాడ నుండి త్వరగా రాలేదు. తర్వాత కాకా సాహెబ్ దీక్షిత్ వంతు వచ్చాను. వారు మేలిమి బంగారమే, కానీ దానిని పరీక్షించవలను. ఒక కత్తి తెచ్చి నరుకుమని బాబా ఆజ్ఞాపించాను. అతడు సాటేవాడకు పోయి కత్తిని తెచ్చాను. బాబా ఉత్తర్వు కాగానే దానిని నరుకుడుకు సిద్ధంగా నుండెను. అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చంపుట అన్నది ఎరుగకుండిరి. హింసించు పనులను చేయుటైన ఇష్టము లేనివాడైనప్పటికీ మేకను నరుకుడుకు సంసిద్ధుడయ్యాను. బడే బాబాను మహమ్మదుడే ఇష్టపడినప్పుడు ఈ బ్రాహ్మణుడైన సిద్ధపడుచుండేనని అందరూ ఆశ్చర్యపడుచుండేది. అతడు తన దోవతని ఎత్తి బిగించి కట్టుకునేను. కత్తిని పైకెత్తి బాబా ఆజ్ఞగా ఎదురు చూచుండెను. బాబా, ఏమీ ఆలోచించుచుంటివి, నరుకుము అనెను. అతని చేతిలో ఉన్న కత్తి మేకపై పడుటకు సిద్ధంగా ఉండగా బాబా ఆగుమనెడు. ఎంతటి కఠినాత్ముడవు, బ్రాహ్మణుడవై మేకను చంపెదవా అనెను. బాబా ఆజ్ఞానుసారము దీక్షిత్ కత్తిని క్రింద పెట్టి బాబాతో ఇట్లనియే, నీ అమృతము వంటి పలుకే మాకు చట్టము, మాకింకొక చట్టమేమీ తెలియదు. నిన్నే ఎల్లప్పుడూ జ్ఞప్తి ఉంచుకునేదము. మీ రూపమును ధ్యానించుతూ రాత్రింబవళ్ళు నీ ఆజ్ఞలు పాటించము. అది ఉచితమా కాదా అన్నది మాకు తెలియదు. దానిని మేము విచారించము. అది సరైనదా కాదా అని వాదించము, తర్కించము. గురువు ఆజ్ఞ అక్షరాలా పాటించడే మా విధి, మా ధర్మము. బాబా తామే మేకను చంపి బలివేసలేదని చెప్పారు. మేకను తకియాన్ చోట చంపడానికి నిశ్చయించిరి. ఇది ఫకీరులు కూర్చున్న స్థలము. అతడికి దానిని తీసుకుని పోయినప్పుడు మార్గ మధ్యమున అది ప్రాణములు విడిచెను. శిష్యులు ఎన్ని రకములో చెబుతూ ఈ అధ్యాయమును హేమాడ్పంతో ముగించుతున్నారు. శిష్యులు 3 రకములు. 1 ఉత్తములు, 2 మధ్యములు, 3 సాధారణులు. గురువులకు ఏవి కావాలనో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించక పూర్వమే దానిని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు. గురుని ఆజ్ఞానుసారము ఆలసింపగా అక్షరాల నెరవేర్చువారు మధ్యములు. 3వ రకం వారు అడుగడుగునకు తప్పులు చేయొచ్చు, గురువుని ఆజ్ఞను వాయిదా వేసెదరు. శిష్యులకు దృఢమైన నమ్మకం ఉండవలను. తోడుగా బుద్ధి కుశలత ఓరిమి ఉండొచ్చు. అట్టి వారికి ఆధ్యాత్మిక పరమావధి దూరము కాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించుడు గాని, హఠయోగము గాని, ఇతర కఠినమైన సాధనలన్నీ అనవసరము. పైన చెప్పిన గుణములను అలవర్చుకున్నతో వారు ఉత్తరోత్తరోపదేశంలోకి అర్హులగుదురు. అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావధిని పొందుటగా ఆధ్యాత్మిక మార్గమును నడిపించరు. వచ్చే అధ్యాయంలో బాబా యొక్క హాస్యము, చమత్కారం గురించి చెప్పుకుందాము. 23వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 24వ అధ్యాయము. శనగల కథ, నీతి, సుధామణి కథ, అన్నా చంచనీకరు, మావిస్వాయి, బాబా నైజము, భక్త పరాయణత్వము. ఈ అధ్యాయంలో కానీ వచ్చే అధ్యాయంలో కానీ పాలానది చెప్తామనట ఒక విధంగా అహంకారమే. మన సద్గురుని పాదములకు అహంకారమును సమర్పించినా కానీ మన ప్రయత్నమందు జయమును పొందము. మనం అహంకార రహితులమైనచో మన జయము నిశ్చయము. సాయిబాబాను పూజించే ఇహపర సౌఖ్యములు రెంటినీ పొందవచ్చును. మన మూల ప్రకృతి యందు పాతుకుని శాంతి సౌఖ్యములను పొందెదము. కాబట్టి ఎవరైతే తమ క్షేమమును కోరిదరో వారు గౌరవాధారంతో సాయిబాబా లీలను వినవలను, మననం చేయవలను. దీన్ని నెరవేర్చినచో వారు సులభంగా జీవిత పరమావధిని పొందెదరు, తుదకు మోక్షానందమును పొందెదరు. సాధారణంగా అందరూ హాస్యము, చమత్కార భాషమన్నా ఇష్టపడరు, కానీ తాము హాస్యాస్పదలగుట ఇష్టపడరు. కానీ బాబా చమత్కార మార్గం వేరు. అది అభినయంతో కూడినప్పుడు చాలా సంతోషదాయకంగా, నీతిదాయకంగా ఉండేది.
కావున ప్రజలు తాము వెక్రింత పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కాదు. హేమడ్ పంతు తన విషయంనే ఈ క్రింద తెలుపుతున్నాడు. శనగల కథ. షిరిడీలో ఆదివారం నాడు సంత జరిగేది. చుట్టుప్రక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధుల్లో దుకాణములు వేసుకొని వారి సరుకులు అమ్ముచుండెడివారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు మసీదు నిండుచుండెను. ముఖ్యంగా ఆదివారం నాడు కిక్కిర్స్ పోవుచుండెను. ఒక ఆదివారం నాడు హేమడ్ పంతు సాయిబాబా ముందు కూర్చొని బాబా పాదములొత్తుచు మనసునందు జపం చేయుచుండెను. బాబా ఎడంవైపు శ్యామ, కుడివైపు వామన్రావు ఉంట్రి. శ్రీమాన్ బూటి, కాకాసాహెబ్ దీక్షిత్ మొదలగు వారు కూడా ఉంట్రి. శ్యామ నవ్వుచూ అన్నా సాహెబ్తో, నీ కోటుకు శనగింజలు అంటినట్లున్నవి చూడుము అనెను. అట్లనుచు హేమడ్ పంతు చొక్కా చేతులను తట్టగా శనగింజలు నేల రాలను. హేమడ్ పంతు తన చొక్కా ఎడమ చేతి ముందు భాగం చాచెను. అందరికీ ఆశ్చర్యం కలిగినట్లు కొన్ని శనగింజలు క్రిందకి దొర్లుట ప్రారంభించెను. అక్కడున్నవారు వాణ్ణి ఏరుకొనిరి. ఈ సంఘటన హాస్యముకు తావిచ్చెను. అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడిరి. ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కా చేతిలో నెట్లు ప్రవేశించి ఉండునో ఊహించనారంభించిరి. శనగలు చొక్కాలో నెట్లు దూరి అచ్చటి నిలవగలినో హేమడ్ పంతు కూడా గ్రహించలేకుండును. ఎవరికి సరైన సమాధానం తోచక జవాబునివ్వనప్పుడు అందరూ ఈ అద్భుతమునకు ఆశ్చర్యపడుచుండగా బాబా, వీనికి అంటే అన్నా సాహెబ్కు తానొక్కడే తిను దుర్గుణం ఒకటి కలదు. ఈనాడు సంత రోజు శనగలు తినుచు ఇక్కడికి వచ్చినాడు. వాని నైజమో నాకు తెలియను. ఈ శనగలే దానికి నిదర్శనము. ఈ విషయంలో ఏమి ఆశ్చర్యమేమున్నది అండ్రి. హేమడ్ పంతు, బాబా, నేనెప్పుడూ ఒంటరిగా తిని ఎరగను. అయితే ఈ దుర్గం నాపై నేల మోపిదవు. ఈనాటికి ఎన్నడూనూ షిరిడీలోని సంత నేను చూచి ఉండలేదు. ఈ దినం కూడా నేను సంతకు పోలేదు. అట్లయించో నేను శనగల నెట్లు కొని ఉంటిని. నేను కొననప్పుడు నేనెట్లు తిని ఎందును? నా దగ్గరున్న వారికి పెట్టకుండా నెప్పుడు ఏమియూ తిని ఎరగను. బాబా, అవును, అది నిజమే. దగ్గరున్న వారికి ఇచ్చితువు. ఎవరునూ దగ్గర లేనప్పుడు నీవు కానీ నేను కానీ ఏమి చేయగలము? కానీ నీవు తినుటకు ముందు నన్ను స్మరిస్తున్నావా? నేను ఎల్లప్పుడూ నీ చెంతలేనా? నీవేదైనా తినుటకు ముందు నాకు అర్పించుతున్నావా? నీతి. ఈ సంఘటన బాబా ఏం చెప్పిరో జాగ్రత్తగా గమనించడము. పంచేంద్రియముల కంటే ముందే మనస్సు, బుద్ధి విషయానందం అనుభవించును. కనుక మొదలే భగవంతుని స్మరించవలెను. ఇట్లు చేసినచో నిధి కూడా ఒక విధంగా భగవంతునికి అర్పితమగును. విషయములను విడిచి పంచేంద్రియములు ఉండలేవు. కనుక ఆ విషయములను మొదట గురువునికి అర్పించినచో వానంద అభిమానము సహజంగా అదృశ్యమైపోను. ఈ విధంగా కామము, క్రోధము, లోభము మొదలగు వాని గురించిన వృత్తులన్నిటినీ అంటే ఆలోచనలను మొట్టమొదట గురువునికి అర్పించవలెను. ఈ అభ్యాసం ఆచరించినచో దేవుడు వృత్తులన్నీ నిర్మూలమగుటకు సహాయపడును. విషయములను అనుభవించే ముందు బాబా మన చెంతనే ఉన్నట్టు భావించినచో ఆ వస్తువు అనుభవించవచ్చునా లేదా అన్న ప్రశ్న ఏర్పడును. ఏది అనుభవించడం తగదో దాన్నే విడిచిపెడదాము. ఈ విధంగా మన దుర్గుణములన్నీ నిష్క్రమించును. మన శీలము చక్కబడును. గురువునందు ప్రేమ వృద్ధి పొందును. శుద్ధ జ్ఞానం మొలకెత్తును. ఈ జ్ఞానం వృద్ధి పొందినప్పుడు దేహ బుద్ధి నశించి బుద్ధి చైతన్య గణమున లీనమగును. అప్పుడే మనకు ఆనందము, సంతృప్తి కలుగును. గురువునకు దేవునికి ఎవరు భేదం నెంచుదో వారు దైవం నెచ్చటను చూడలేరు. భేదములన్నిటినీ ప్రక్కకు త్రోసి గురువును దేవుని ఒకటిగా భావించవలను. ఈ ప్రకారంగా గురువుని సేవించినచో భగవంతుడు నిశ్చయంగా ప్రీతి చెందును. మన మనసులను స్వచ్ఛం చేసి ఆత్మసాక్షాత్కారమును ప్రసాదించును. క్లుప్తంగా చెప్పందేమనా, మనము గురువుని స్మరించిందే ఏ వస్తువును పంచేంద్రియములతో అనుభవించరాదు. మనసును ఈ విధంగా శిక్షించినచో మనం ఎల్లప్పుడూ బాబాను జ్ఞప్తించుకునేదము. మనకు బాబా ధ్యానం ఎన్నో రెట్లు వృద్ధి పొందును. బాబా సగుణ స్వరూపము మన కండ్ల ఎదుట నిల్చును.
అప్పుడు భక్తి వైరాగ్యము మోక్షము మన వశమగును. మన మనసునందు బాబాను ఎప్పుడైతే నిలపగలమో అప్పుడు మనము ఆకలిని పిపాసను సంసారమును మర్చిదము. ప్రపంచ సుఖములందు గల అభిలాష నశించి మన మనసులను శాంతిని ఆనందమును పొందును. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ जय सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. సుధాముని కథ. పై కథ చెప్పుచున్నప్పుడే హేమాడ్ పంతుకు సుధాముని కథ జ్ఞప్తికి వచ్చెను. అందులో కూడా ఇదే నీతి ఉన్నది కనుక దానిని ఇక్కడ చెప్పుచున్నాను. శ్రీకృష్ణుడు, అతని అన్న బలరాముడు, మరి ఒక సహపాఠి సుధాముడను వాడును గురువగు సాందీపుని ఆశ్రమంలో నివసించుచుండిరి. శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టెలు తీసుకుని రమ్మని గురువు పంపెను. సాందీపుని భార్య సుధాముని కూడా అదే పని మీద ముగ్గురి కొరకు శనగలిచ్చి పంపెను. కృష్ణుడు సుధాముని అడవిలో కలిసి, దాదా నీళ్లు కావాలెను, నాకు దాహం వేయుచున్నది అనెను. సుధాముడు ఉత్త కడుపుతో నీరు తాగకూడదు కనుక కొంత తడువాగు మంచిదనెను. కానీ తన వద్ద శనగలున్నవని కొంచెం తినమని అనలేదు. శ్రీకృష్ణుడు అలసిపోవుటచే సుధాముని తొడపై తల ఆంచి గురిపెట్టుచు నిద్రపోయెను. ఇది కనిపెట్టి సుధాముడు తన జోబులోని శనగలు తీసి తినుటకు ఆరంభించెను. హఠాత్తుగా శ్రీకృష్ణుడు ఇట్లనెను, దాదా ఏమి తినుచుంటివి? ఎక్కడ నుంచి ఈ శబ్దం వచ్చుచున్నది? సుధాముడు ఇట్లనెను, తినుటకేమున్నది? నేను చలితో వణుకుచున్నాను. నా పండ్లు కటకటమనుచున్నవి. విష్ణు సహస్ర నామమును కూడా సరిగా ఉచ్చరించలేకున్నాను. ఇది విని సర్వజ్ఞుడగు శ్రీకృష్ణుడు ఇట్లు అనెను, నేనొక స్వప్నంను కంటిని. అందులో ఒకటి ఇంకొకరి వస్తువులను తినుచుండెను. ఏమి తినుచుంటివని అడుగగా, ఏమున్నది తినుటకు మన్ను అనెను. అనగా తినుటకేమీ లేదని భావము. రెండో వాడు తదాస్తు అనెను, దాదా ఇది ఒక స్వప్నము. నాకు ఇవ్వకుండా నీవేమీ తినవని నాకు తెలియను. స్వప్న ప్రభావం చే నీవేమి తినుచుంటివని అడిగి తిని. శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడని గాని అతని లీలలు గాని తెలిసి ఉన్నచో సుధాముడిట్లు చేసి ఉండడు. కాబట్టి అతను చేసిన దానిని తానే అనుభవింపవలసి వచ్చెను. శ్రీకృష్ణుని ప్రియ స్నేహితుడైనప్పటికీ అతని ఉత్తర కాలమంతయు గర్భ దారిద్ర్యముచే బాధపడవలసి వచ్చెను. కొన్నాళ్ళకు భార్య కష్టం చేసి సంపాదించి ఇచ్చి పంపిన పిడికెడు అటుకులు సమర్పించగానే శ్రీకృష్ణుడు సంతసించి ఒక బంగారు పట్టణంను అనుభవించుటకు ఇచ్చెను. ఎవరికైతే దగ్గరున్న వానికి ఇయ్యకుండా తిను అలవాటు ఉండునో వారు దీనిని జ్ఞప్తి అందించుకొనవలెను. శృతి కూడా దీనినే నొక్కి చెప్పుచున్నది. మొదట భగవంతునికి అర్పించి ఆ భుక్త శేషమునే మనము అనుభవించవలెను. బాబా కూడా దీనినే హాస్యరూపముగా యుక్తితో బోధించెను. అన్నా చెంచినీకరు మౌసేబాయి. హేమాడ్ పంతు ఇచ్చట ఇంకొక హాస్య సంఘటనను, అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వమును వర్ణించెను. దామోదర్ ఘనశ్యామ్ బాపరే ఉరఫ్ అన్నా చెంచునీకర్ అను భక్తుడొకడు గలడు. అతడు సరళుడు, మోటువాడు, ముక్కుసూటిగా మాట్లాడువాడు, ఎవరిని లక్ష్య పెట్టవాడు కాడు. ఉన్నది ఉన్నట్లు చెప్పేవాడు, ఎప్పటిదప్పుడే తేల్చేవాడు. బయటికి కఠినుని వలెను హఠము చేయువాని వలెనో కనిపించినను వాడు మంచి హృదయం గలవాడు, నక్కజిత్తుల వాడు కాడు. అందుచే బాబా వానిని ప్రేమించుచుండెను. అందరూ సేవ చేయనట్లే ఇతడు కూడా మధ్యాహ్నము బాబా ఎడమ చేతిని కరడా పైన వేసి ఉన్నదానిని తోముచుండెను. కుడివైపున ఒక ముసలి వితంతు వేణుబాయి కౌజాల్గి అని ఆమె ఉండెను. ఆమెను బాబా అమ్మా అని పిలిచెడివారు. ఇతరులు ఓసిబాయి అని పిలిచెడివారు. ఆమె కూడా బాబాను సేవించుచుండెను. ఈమెది స్వచ్ఛమైన హృదయము. ఆమె బాబా నడుమును, మొలను, వీపును తన 2 చేతుల వ్రేళ్లు అల్లి దానితో నొక్కుచుండెను. ఆమె దీనిని అతి తీవ్రంగా చేయుచుండెను. బాబా వీపు కడుపు కలిసిపోవునట్లుగా అనిపించుచుండెను. ఇంకొక పక్క అన్న తోముచుండెను. మౌసిబాయి ముఖము క్రిందకు మీదకు అవుచుండెను. ఓసారి ఈమె ముఖము అన్న ముఖమునకు చాలా దగ్గరగా పోయెను.
హాస్యమాడు నైజం గలదొటచే ఆమె ఓహో అన్నా చెడ్డవాడు నన్ను ముద్దు పెట్టుకున్నటకు యత్నించుచున్నాడు. ఇంత ముసలివాడైనప్పటికీ నన్ను ముద్దు పెట్టుకున్నటకు సిగ్గులేదా నేను అన్నాకు కోపం వచ్చెను. చొక్కా చేతులు పైకెత్తి అతడి ఇట్లనెను, నేను ముసలివాడను దుర్మార్గుడును అనుచున్నావు. నేను వెర్రివాడనా? నీవే కలహమునకు కాలు దువ్వుచున్నావు. అక్కడున్న వారందరూ ఈ ముసలివాండ్ల కలహమును చూచి నవ్వుచుండిరి. బాబా ఇద్దరిని సమానంగా ప్రేమించువారు కనుక ఇద్దరిని ఓదార్చవలనని తలచి ఈ క్రింది విధంగా నేర్పుతో సమాధానపరిచిరి. బాబా ప్రేమతో, ఓ అన్న, ఎందుకు అనవసరముగా గోల చేయుచున్నావు? తల్లిని ముద్దు పెట్టుకునినచ్చో దానిలో అనౌచితమేమి అనెను. బాబా మాటలు విని ఇద్దరు సంతృష్టి చెందిరి. అందరూ సరదాగా నవ్విరి. బాబా చమత్కారమునకు హృదయ ఆనంద పరితులైరి. బాబా నైజము భక్త పరాయణత్వము. బాబా తన భక్తులకు వారి వారి ఇష్టానుసారము సేవ చేయుటకు అనుమతించుచుండెను. దీనిలో ఇతరులు జోక్యం కలుగజేసుకునుట బాబాకు ఇష్టం లేదు. ఒక ఉదాహరణము ఇచ్చేదను. ఈ మౌసీబాయే ఇంకొకప్పుడు బాబా పొత్తి కడుపును తోముచుండెను. ఆమె ప్రయోగించు బలమును చూచి ఇతర భక్తులు ఆతురపడిరి. వారిట్లనిరి, అమ్మ కొంచెం మెల్లగా తోముము, బాబా కడుపులోని ప్రేవులు నరములు తెగిపోగలవు. ఇట్లనగానే బాబా వెంటనే లేచి కోపంతో సటకాను నేలపై కొట్టెను. వారి కళ్ళు నిప్పు కనుమల వలె ఎర్రనాయెను. బాబాను చూసుటకు ఎవరికీ ధైర్యం లేకుండెను. బాబా సటకా చివరను 2 చేతులతో పట్టుకొని పొత్తి కడుపులోనికి గుచ్చుకొనెను. ఇంకొక చివరను స్తంభమునకు ఆనించెను. సటకా అంతయు పొత్తి కడుపులో దూరినట్లు కానవచ్చుచుండెను. కొద్దిసేపటిలో పొత్తి కడుపు ప్రేలునని అనుకునిది. బాబా క్రమంగా స్తంభం వైపు పోచుండెను. అందరూ భయపడిరి. ఆశ్చర్యంతోనూ భయంతోనూ మాట్లాడలేక మగవాండ్రులై నిలిచిరి. బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టమును అనుభవించిరి. తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తోముమనిరి. మంచి ఉద్దేశంతో వారు ఈ మాటలు అనిరి. దీనికి కూడా బాబా ఒప్పుకొనలేదు. వారి మంచి ఉద్దేశమే బాబాను కష్టంలో దించినందుకు ఆశ్చర్యపడిరి. ఏమీ చేయలేక కనిపెట్టుకొని చూచుచుండిరి. అదృష్టం చే బాబా కోపము తగ్గెను. సటకాను విడిచి గద్దెపై కూర్చుండిరి. అప్పటి నుండి భక్తుల ఇష్టానుసారము సేవ చేయనప్పుడు ఇతరులు జోక్యం కలుగజేసుకునరాదను నీతిని నేర్చుకునిది. ఎవరి సేవ ఎట్టిదో బాబాకే గుర్తు. 24వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 25వ అధ్యాయము. దామోదర్ సావల్రామ్ దాస్నే జట్టి వ్యాపారములు ఆమ్రలీల ప్రార్థన. భగవదవతారమును పరబ్రహ్మ స్వరూపుడును మహాయోగీశ్వరుడును కరుణాసాగరుడును అగు శ్రీ సాయిబాబా సాయినాథునకు సాష్టాంగ నమస్కారములనర్చి ఈ అధ్యాయమును ప్రారంభించదము. యోగి చూడామణియగు శ్రీ సాయినాథ మహారాజుకు జయమోగాక. సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు, భక్తుల పాలిట ఆశ్రయదాత యగు సాయికి జయమగుగాక. జీవితాశయమును పరమావధిని గాంచిన బాబాకు ప్రణామములు. సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు. మనకు కావలసినది వారి యందు మనపూర్వకమైన భక్తి, భక్తునకు స్థిరమైన నమ్మకము, పూర్ణ భక్తి ఉన్నప్పుడు వారి కోరికలన్నీ శీఘ్రముగా నెరవేరును. హేమాడ్ పంతు మనసనందు బాబా జీవిత లీలలను వ్రాయు కోరిక జనించగానే బాబా వెంటనే అతనిచే వ్రాయించను. సంగ్రహముగా సంగతులు వ్రాసికొనమని బాబా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే హేమాడ్ పంతుకు ప్రేరణ కలిగి గ్రంథరచనకు కావలసిన బుద్ధి, శక్తి, ధైర్యము కలిగి దానిని ముగించను. దానిని వ్రాయి యోగ్యత మొదట అతనికి లేకుండెను. కానీ బాబా దయాపూరితమగు
ఆశీర్వచనములచే దానిని అతడు పూర్తి చేయగలిగెను. ఈ విధముగా సచ్చరిత్ర సిద్ధమైనది. అది ఒక చంద్రకాంతమణి వంటిది. దాని నుండి సాయి లీలలను అమృతము స్రవించును. దానిని చదువరులు మనసారా త్రాగవచ్చును. భక్తునకు సాయి యందు పరిపూర్ణమైన హృదయపూర్వకమగు భక్తి కలిగినప్పుడు దుఃఖము నుండి అపాయముల నుండి బాబా కాపాడి రక్షించుచుండెను. వాని యోగక్షేమములు బాబా చూసుచుండెను. అహ్మద్ నగర్ నివాసియగు ప్రస్తుతము పూనావాసి దామోదర్ సావల్రామ్ రాస్నే కాసార్ ఉరఫ్ దాము అన్న కథ పైన పేర్కొనిన వాక్యమునకు ఉదాహరణముగా దిగువ నింపబడినది. దాము అన్న దామోదర్ సావల్రామ్ రాసనే. 6వ అధ్యాయములో శ్రీరామనవమి ఉత్సవ సందర్భమున ఇతని గూర్చి చెప్పితిమి. చదువరులు దానిని జ్ఞప్తి అందించుకొనియే ఉందురు. అతడు 1897వ సంవత్సరమున శ్రీరామనవమి నాడు ఉరుసు ఉత్సవము ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయెను. అప్పటి నుండి ఇప్పటి వరకు అలంకరించిన పతాకం ఒకటి కానుకగా నిచ్చుచుండెను. అదియునుగాక ఉత్సవమునకు వచ్చు బీదలకు అన్నదానము చేయుచున్నాడు. అతని జట్టి వ్యాపారములు ప్రతి బొంబాయి స్నేహితుడొకడు దాము అన్నాను ప్రతిలో జట్టి వ్యాపారము చేసి భాగస్వామిగా సుమారు 2 లక్షల రూపాయలు లాభము సంపాదించవచ్చునని వ్రాసెను. వ్యాపారము లాభకరమైనదనియు ఎంత మాత్రము ప్రమాదకరము కాదనియు కనుక అవకాశము పోగొట్టుకొనవలదనియు అతడు వ్రాసెను. దాము అన్న ఆ బేరము చేయుటయా మానుటయా అను ఆందోళన పడెను. జట్టి వ్యాపారమును చేయుటకు వెంటనే నిశ్చయించుకొనలేకుండెను. దానిని గూర్చి బాగుగా ఆలోచించి తాను బాబా భక్తుడొకటచే శ్యామకొక జాబు సవివరముగా వ్రాసి బాబానడిగి వారి సలహాను తీసుకొనవనెను. మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామకు ముట్టెను. శ్యామ దానిని తీసుకుని మసీదుకు పోయెను. బాబా ముందర పెట్టెను. బాబా ఆ కాగితమేమని అడిగెను. సమాచారం ఏమనెను. శ్యామ అహ్మద్ నగర్ నుండి దాము అన్న ఏదో కనుగొనుటకు వ్రాసినాడనెను. బాబా ఇట్లనెను, ఏమి రాయిచున్నాడు, ఏమి ఎత్తువేయుచున్నాడు? భగవంతుడిచ్చిన దానితో సంతృష్టి చెందక ఆకాశమునకెగుర ప్రయత్నించుతున్నట్లున్నది. వాని ఉత్తరము చదువుము. బాబా చెప్పినదే ఆ ఉత్తరములో గల సమాచారమని శ్యామ దేవా, నీవిక్కడనే ప్రశాంతంగా కూర్చొని భక్తుల ఆందోళన పాలు చేసేదవు. వారు వ్యాకులగుటతో వారి నిచ్చట కీడ్చుకొని వచ్చేదవు. కొందరిని ప్రత్యక్షముగాను కొందరిని లేఖల రూపముగాను తెచ్చెదవు. ఉత్తరములోని సంగతులు తెలిసి నన్నేల చదువుమని బలవంత పెట్టుచున్నావు అనెను. బాబా, ఓ శ్యామ, దయచేసి చదువుము. నా నోటికి వచ్చినది నేను మాట్లాడేదను. నన్ను విశ్వసించు వారెవరు అనెను. అప్పుడు శ్యామ ఉత్తరము చదివెను. బాబా జాగ్రత్తగా విని కనికరముతో నిట్లనెను. సేటుకు పిచ్చి ఎత్తినది. అతని గృహమందే లోటు లేదని వ్రాయము. తనకున్న సగము రొట్టెతో సంతృష్టి చెందమని వ్రాయము. లక్షలార్జించుటకు ఆయాసపడవద్దని చెప్పుము. శ్యామ జాబు పంపెను. దాని కొర కాతులతో దాము అన్న కనిపెట్టుకొని యుండెను. తాను జాబు చదువుకొని అతడు తన ఆశయంతయు అడియాస అయినదనుకొనెను. కానీ స్వయముగా వచ్చి మాట్లాడుటకు ఉత్తరము వ్రాయుటకు భేదము కలదని శ్యామ వ్రాయుటచే తానే స్వయముగా షిర్డీ వెళ్ళి బాబాతో స్వయముగా మాట్లాడవలెనని అనుకొనెను. అందుచే షిర్డీకి వెళ్ళెను. బాబాకు నమస్కరించెను. బాబా పాదములను ఒత్తుచూ కూర్చుండెను. అతనికి బాబాను బహిరంగముగా జట్టి వ్యాపారము గూర్చి అడుగుటకు ధైర్యము చాలకుండెను.
బాబా సహాయపడినచో వ్యాపారములో కొంత లాభము బాబాకిచ్చినచో బాగుండుననుకొనెను. ఇట్లు రహస్యముగా దాము అన్న తన మనస్సున అనుకొనెను. బాబాకు తెలియనిది ఏమీ లేదు. అరచేతనున్న ఉసిరికాయ వలె భూత భవిష్యత్ వర్తమానములు కూడా బాబా తెలిసినవారు. బిడ్డకు తీపి వస్తువులు కావలేను, కానీ తల్లి చేదు మాత్రలు ఇచ్చును. తీపి వస్తువులు ఆరోగ్యము చెరచును, చేదు మాత్ర ఆరోగ్యమును వృద్ధి చేయును. తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదు మాత్రలే ఇచ్చును. బాబా దయగల తల్లి వంటి వారు తన భక్తుల భవిష్యత్ వర్తమానముల లాభముల గురించి బాగుగా తెలిసినవారు. దాము అన్న మనసును కనిపెట్టి బాబా ఇట్లనను, ప్రపంచ విషయములు తగులుకున్నటకు నాకు ఇష్టం లేదు. బాబా యొక్క అసమ్మతి గ్రహించి దాము అన్న ఆ పని మానుకొనెను. ధాన్యముల బేరము. పిమ్మట దాము అన్న ధాన్యము వ్యాపారము చేయ తలపెట్టెను. ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి, నీవు 5 సేర్ల చొప్పున కొని 7 సేర్ల చొప్పున అమ్మవలసి వచ్చును, కనుక నీ వ్యాపారము కూడా మానుకొనమనెను. కొన్నాళ్ల వరకు ధాన్యము ధర హెచ్చుగానే ఉండెను. కానీ 1 మాసము 2 మాసములు వర్షములు విశేషముగా కురిసెను. ధరలు హఠాత్తుగా పడిపోయెను. ధాన్యములు నిలువ చేసిన వారెల్లా నష్టపడిరి. ఈ దురదృష్టము నుండి దాము అన్న కాపాడబడెను. ప్రతి జట్టి వ్యాపారము కూడా కూలిపోయెను. ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయముతో వ్యాపారము చేసెను. మదుపు పెట్టిన వారికి గొప్ప నష్టము వచ్చెను. బాబా తనను 2 సార్లు గొప్ప నష్టముల నుండి తప్పించెనని దాము అన్నాకు బాబా యందు గల నమ్మకము హెచ్చెను. బాబా మహాసమాధి చెందు వరకు వారికి నిజమైన భక్తులుగా నుండెను. వారి మహాసమాధి పిమ్మట కూడా ఇప్పటి వరకు భక్తితోనున్నాడు. ఆమ్రలీల మామిడి పండ్ల చమత్కారము. ఒకనాడు 300 మామిడి పండ్లు పార్సిల్ వచ్చెను. రాళేయను మమతాదారు గోవా నుంచి శ్యామ పేరున ఆ పండ్లను బాబాకు పంపెను. అది తెలిసినప్పటికీ పండ్లన్నీయూ బాగానే ఉండెను. అది శ్యామ స్వాధీనములో పెట్టింది. అందులో 4 పండ్లు మాత్రమే బాబా కుండలో పెట్టెను. బాబా ఈ 4 దాము నాకు అవి అక్కడనే ఉండవలనని అనెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. దాము అన్నకు 2 భార్యలు కలరు, కానీ అతనికి సంతానము లేకుండెను. అనేక జ్యోతిష్యులను సంప్రదించెను. అతడు కూడా జ్యోతిష్యము కొంతవరకు చదివెను. తన జాతకములో దుష్టగ్రహ ప్రభావం ఉండుడిచే అతనికి సంతానం కలిగే అవకాశం లేదనుకుంది. కానీ అతనికి బాబా యందు మిక్కిలి నమ్మకం కలదు. మామిడి పండ్లు అందిన 2 గంటలకు అతడు షిరిడీకి చేరి బాబాకు నమస్కరించుటకు పోగా బాబా ఇట్లనను, అందరూ మామిడి పండ్ల వైపు చూచుచున్నారు, కానీ అవి దాము కొరకు ఉంచినవి, కావున అవి తిని చావవలెను. దాము ఈ మాటలు విని భయపడెను. కానీ మహల్సాపతి బాబా ముఖ్య భక్తుడు దానిని ఇట్లు సమర్థించెను. చావనున్నది అహంకారంను గూర్చి, దానిని బాబా ముందు చంపుట ఒక ఆశీర్వాదము. బాబా అతనితో నిట్లనియే, నీవు తినవద్దు, నీ చిన్న భార్యకిమ్ము. ఈ ఆమ్రలీల ఆమెకు 4 కొడుకులను 4 కుమార్తెలను ప్రసాదించును. దాము ఆ ప్రకారమే చేసెను. కొంతకాలమునకు బాబా మాటలు నిజమాయను.
జ్యోతిష్కుని మాటలు ఉత్తవాయను. బాబా మాటలు వారికి సమాధికి పూర్వమే కాక ఇప్పుడు కూడా వారికి మహత్యం స్థాపించుచున్నది. బాబా ఇట్లనెను, సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా ఎముకలు మాట్లాడును. అవి మీకు ధైర్యమును విశ్వాసమును కలిగించును. మనఃపూర్వకముగా నన్ను శరణుజొచ్చిన వారితో నా సమాధి కూడా మాట్లాడును. వారిని వెన్నంటి కదులును. నేను మీ వద్ద నుండనేమోనని మీరు ఆందోళన పడవద్దు. నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి అందించుకునుడు. నా యందే మనఃపూర్వకముగా ఉదయపూర్వకముగా నమ్మకముంచుడు. అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు. హేమాద్బంతు ఈ అధ్యాయమును ఒక ప్రార్థనతో ముగించుచున్నాడు. ప్రార్థన. ఓ సాయి సద్గురు, భక్తుల కోరికలు నెరవేర్చు కల్పవృక్షమా, మీ పాదములు మేమెన్నటికీ మరవకుందుముగాక. మీ పాదములు నేనెప్పుడు చూచుండెదము గాక. ఈ సంసారంలో చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటివి. ఈ చావు పుట్టుకల నుంచి మమ్మల్ని తప్పించుము. మా ఇంద్రియములు విషయములపై పోనీయకుండా అడ్డుకొనుము. ఇంద్రియములు మనస్సు బయటికి పోవు నైజము నాపనంత వరకు ఆత్మ సాక్షాత్కారమునకు అవకాశం లేదు. అంత్యకాలమున కొడుకు కానీ భార్య కానీ స్నేహితుడు కానీ ఉపయోగపడరు. నీవే మాకు ఆనందమును మోక్షమును కలుగు చేయువాడవు. వివాదములందు దుర్మార్గపు పనులందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపచేయము. నీ నామస్మరణ చేయుటకు జివ్వ ఉత్సహించుగాక. మా ఆలోచనలు అవి మంచివే అగుగాక చెడ్డవే అగుగాక తరిమివేయము. మా గృహములను శరీరమును మరచునట్లు చేయము. మా అహంకారమును నిర్మూలింపము. నీ నామంనే ఎల్లప్పుడూ జపించుచుండునట్లా చేయము. తక్కిన వస్తువులన్నింటినీ మర్చినట్లు చేయము. మన చాంచల్యము తీసివేయము. దానిని స్థిరముగా ప్రశాంతముగా నుంచము. నీవు మమ్మల్ని గట్టిగా పట్టి ఉంచినచో మా అజ్ఞానాంధకారము నిష్క్రమించును. నీ వెలుతురునందు మేము సంతోషముగా నుండెదము. మమ్మల్ని నిద్ర నుండి లేపుము. నీ లీలామృతము త్రాగు భాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మల్లో మేము చేసిన పుణ్యము వలన కలిగినది. నోట్. దాము అన్న ఇచ్చిన ఈ వాగ్మూలము ఈ సందర్భమున గమనింపదగినది. ఒకనాడు అనేక మందితో నేను కూడా బాబా పాదముల వద్ద కూర్చుని ఉన్నప్పుడు నా మనస్సున 2 సంశయములు కలిగిన. ఈ రెంటిని బాబా ఇట్లు జవాబిచ్చును. సాయిబాబా వద్ద అనేక మంది గుమిగూడుచున్నారు. వారందరూ బాబా వలన మేలు పొందెదరా? దీనికి బాబా ఇట్లు జవాబిచ్చును. మామిడి పండ్ల వైపు పూత పూసి ఉన్నప్పుడు చూడము. పువ్వులన్నీ పండ్లు అయినచో ఎంత మంచి పంటగును. కానీ అట్లా జరుగునా? పువ్వుగానే చాలా మటుకు రాలిపోను. గాలికి కొన్ని పిందెలు రాలిపోను, కొన్ని మాత్రమే మిగులును. ఇది విని నా గురించి అడిగినది. బాబా భౌతిక శరీరమును విడిచిన పిమ్మట నా జీవితం అనే ఓడ ఎట్లు నడపగలను? అది ఎటో కొట్టుకుని పోయినచో అయినచో నా గతి ఏమి? దీనికి బాబా జవాబు ఇట్లిచ్చును. ఎక్కడైనను ఎప్పుడైనను నా గురించి చింతించినచో నేను అక్కడనే ఉండదును. 1918కు ముందు వారి వాగ్దానం ప్రకారము వారు నెరవేర్చుచుండేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్. దీనికి బాబా జవాబు ఇచ్చాను. ఎక్కడైనను ఎప్పుడైనను నా గురించి చింతించినచో నేను అక్కడనే ఉండేదను. 1918కి ముందు వారి వాగ్దానం ప్రకారం వారు నెరవేర్చుచుండిరి. 1918 తరువాత కూడా నెరవేర్చుచున్నారు. ఇప్పటికీ నాతోనే ఉన్నారు. ఇప్పటికీ నాకు దారి చూపుచున్నారు. ఇది 1910, 1911 కాలంలో జరిగెను. నా సోదరులు వేరుపడిరి. నా సోదరి కాలధర్మము నొందెను. దొంగతనము జరిగెను. పోలీసు విచారణ జరిగెను. ఇవన్నీ నన్ను కల్లోలపరిచినది. నా సోదరి చనిపోగా నా మనసు వికలమయ్యను. నేను జీవితమును సుఖములను లక్ష్య పెట్టలేదు. నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశముతో శాంతింపచేసి అప్పాకులకర్ణి ఇంటిలో బొబ్బట్లతో విందు గావించిరి. నా నుదుట చందనము పూసిరి. నా ఇంటిలో దొంగతనం జరిగినది. నాకు 30 సంవత్సరముల నుండి ఒక స్నేహితుడు ఉండెను. అతడు నా భార్య యొక్క నగల పెట్టె దొంగలించెను. ఇందులో
శుభమగు నత్తు నాసిక ఆభరణము ఉండెను. బాబా ఫోటో ముందు ఏడ్చితిని. ఆ మరుసటి దినమే ఆ మనిషి నగల పెట్టెను తిరిగి ఇచ్చివేసి క్షమాపణ కోరెను. 25వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 26వ అధ్యాయము. అంతరీక పూజ. భక్త పంతు హరిశ్చంద్ర పితలే గోపాల అంబాడేకర్. ఈ విశ్వమునందు కనిపించు ప్రతి వస్తువు కేవలము భగవంతుని మాయచే సృష్టింపబడినది. ఈ వస్తువులు నిజముగా నుండి ఉండలేదు. నిజముగా నుండున్నది ఒక్కటే, అది ఏ భగవంతుడు. చీకటిలో తాడును గాని దండమును గాని చూచి పాము అనుకున్నట్టు ప్రపంచములో కనిపించు వస్తువు బాహ్యమునకు అగుపడునట్లు కాన్పించును గాని అంతర్గతముగా నున్న సత్యమును తెలుసుకొనలేము. సద్గురువే మన బుద్ధిను అక్షలను తెరిపించి వస్తువులను సరిగ్గా చూచునట్లు చేయును. మనకు అగుపడునది నిజస్వరూపము కాదని గ్రహించెదము. కాబట్టి సద్గురుని అసలైన దృష్టిని కలుగజేయమని ప్రార్థింతుముగాక. అదే సత్య దృష్టి. అంతరిక పూజ. హేమాడ్ పంతు మనకు ఒక కొత్త రకము పూజా విధానమును బోధించుచున్నారు. సద్గురుని పాదములు కడుగుటకు ఆనంద బాష్పములు అనే వేడి నీళ్లను ఉపయోగించెదముగాక. స్వచ్ఛమైన ప్రేమయను చందనమును వారి శరీరమునకు పోసెదముగాక. దృఢ విశ్వాసమును వస్త్రముతో వారి శరీరమును కప్పెదముగాక. అష్ట సాత్విక భావములు అనెడు 8 తామర పుష్పములు సమర్పించెదముగాక. ఏకాగ్ర చిత్తమును ఫలమును సమర్పించెదముగాక. భావమును బుక్క వారి శిరస్సుపై చల్లి భక్తి అనే మొలత్రాడును కట్టెదముగాక. మన శిరస్సును వారి బొటను వ్రేళ్లపై నుంచెదముగాక. సద్గురుని ఈ ప్రకారముగా నగలతో నలంకరించి మన సర్వస్వమును వారికి సమర్పించుముగాక. అట్టి ఆనందకరమైన పూజ చేసిన పిమ్మట ఇటుల ప్రార్థించెదముగాక. మా మనస్సును అంతర్ముఖము చేయుము, దానిని లోపలి వైపు పోవునట్లు చేయుము. నిత్యానిత్యములకు గల తారతమ్యమును తెలుసుకుని శక్తి దయచేయుము. ప్రపంచ వస్తువులందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మ సాక్షాత్కారము కలుగునట్లు చేయుము. మేము మా శరీరమును ప్రాణమును సర్వమును నీకు సమర్పించెదము. సుఖ దుఃఖానుభవములు కలుగుకుండానట్లు మా నేత్రములు నీవిగా చేయుము. మా శరీరమును మనస్సును నీ స్వాధీనమందుంచుకునుము. నీ ఇష్టం వచ్చినట్లు చేయుము. మా చంచల మనస్సు నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక. ఇక ఈ అధ్యాయములోని కథల వైపు మరలెదము. భక్త పంతు. ఒకనాడు పంతు అను భక్తుడు మరొక సద్గురుని శిష్యుడు అదృష్టవశమున షిరిడీకి వచ్చెను. అతనికి షిరిడీకి పోవ ఇచ్చ లేకుండను, కాని తానొకటి తలచిన దైవం ఇంకొకటి తలుచుచుండును. అతడు బీబీ అండ్ సిఐ రైల్వేలో పోవుచుండెను. అందులో అనేకుల స్నేహితులు బంధువులు కలిసిరి. వారందరూ షిరిడీకి పోవుచుండిరి. వారందరూ తమ వెంట రమ్మని కోరగా అతడు వారిని కాదనలేకుండెను. వారు బొంబాయిలో దిగిరి. పంతు విరార్లో దిగెను. అచ్చట తన గురువును దర్శించి షిరిడీ పోవుటకు అనుమతి పొంది ఖర్చుల నిమిత్తము డబ్బును కూర్చుకుని అందరితో కలిసి షిరిడీకి వచ్చెను. అందరూ ఉదయమే షిరిడీ చేరి 11 గంటలకు మసీదికి పోయిరి. బాబా పూజ కొరకు చేరిన భక్తుల గుంపును చూచి అందరూ సంతసించిరి. కాని పంతుకు మూర్ఛ వచ్చి హఠాత్తుగా క్రింద పడెను. వారందరూ భయపడిరి. అతనికి చైతన్యము కలిగించుటకు ప్రయత్నించిరి. అతని ముఖముపై నీళ్లు చల్లగా బాబా కటాక్షముచే తెలివి వచ్చెను. నిద్ర నుంచి లేచిన వాని వలె లేచి కూర్చుండెను. సర్వజ్ఞుడుగు బాబా అతడు ఇంకొక గురువు తాలూకు శిష్యుడని గ్రహించి నిర్భయముగా నుండమని ధైర్యము చెప్పుచు తన గురువునందే భక్తి నిలుచున్నట్లై ఈ క్రింద విధముగా పలికెను. ఏమైనను కానిండు, పట్టు విడువరాదు. నీ గురుని అందే ఆశ్రయము నిలుపుము. ఎల్లప్పుడూ నిలకడగా నుండుము. ఎప్పుడు వారి ధ్యానమునందే మునిగి ఉండుము. పంతు ఈ మాటల యొక్క ప్రాముఖ్యమును గ్రహించెను. ఈ విధముగా తన సద్గురుని నెప్తికి తెచ్చుకొనెను. అతడు తన జీవితంలో బాబా చేసిన ఈ మేలును మరవలేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథని శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ
శరత్ బాబూజీకి జై. హరిశ్చంద్ర పితలే. బొంబాయిలో హరిశ్చంద్ర పితలే అనునతడు ఉండెను. అతనికి మూర్ఛరోగంతో బాధపడుచున్న కొడుకు ఒకడు కలడు. ఇంగ్లీషు మందులను ఆయుర్వేద మందులను కూడా వాడెను. కానీ జబ్బు కుదరలేదు. కావున యోగుల పాదములపై పడుటయే సాధన ఒకటే మిగిలెను. 15వ అధ్యాయం నందు చక్కని కీర్తనలచే దాసగను బాబా కీర్తిని బొంబాయి ప్రెసిడెన్సీలో వెల్లడి చేసినని తెలుసుకుంటుని. 1910లో పితలే అట్టి కథలు కొన్నింటిని వినెను. వాని నుండి ఇతరులు చెప్పిన దాని నుండి బాబా తన దృష్టి చేతను స్పర్శ చేతను బాగు కానట్టి జబ్బులను బాగు చేయునని గ్రహించెను. సాయిబాబాను చూచుటకు మనసులో కోరిక పుట్టెను. సర్వ విధముల సన్నాహములై బహుమానములను వెంట తీసుకొని పండ్ల బుట్టలను పట్టుకొని భార్యాబిడ్డలతో షిరిడీకి వచ్చాను. అతడు మసీదుకు పోయెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసెను. తన రోగి కొడుకును బాబా పాదములపై వేచెను. బాబా ఆ బిడ్డ వైపు చూడగానే ఒక వింత జరిగెను. పిల్లవాడు వెంటనే కళ్ళు గిర్రున తిప్పి చైతన్యము తప్పి నేలపై పడెను. అతని నోట చొంగ కారెను. అతని శరీరము చెమటలు పట్టెను. అతడు చచ్చిన వాని వలె పడెను. దీన్ని చూచి తల్లిదండ్రులు మిక్కిలి భయపడిరి. అటువంటి మూర్ఛలు వచ్చుచుండెను. కానీ ఈ మూర్ఛ చాలాసేపటి వరకు ఉండెను. తల్లి కంటనీరు వరదలుగా కారుచుండెను. ఆమె ఏడ్చుటకు మొదలెడెను. ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకొనవలనని ఒక గృహంలోనికి పరిగెత్తగా అది తనపై నెత్తిపై పడినట్లు పులికి భయపడి పారిపోయి కసాయి వాని చేతిలో పడిన ఆవు వలె ఎండచేయి బాధపడి చెట్టు నీడకు పోగా నది బాటసారిపై పడినట్లు, లేదా భక్తుడు దేవాలయమునకు పోగా అది వానిపై కూనినట్లుండెను. ఆమె ఏడుచున్నట్లుగా బాబా ఆమె నీటిలో ఓదార్చెను. ఇటులు ఏడవవద్దు, కొంతసేపు ఆగము, ఓపికతో నుండుము, కుర్రవాణ్ణి బసకు తీసుకొని పొమ్ము, అరగంటలో వానికి చైతన్యం వచ్చును. బాబా చెప్పిన ప్రకారము వారు నెరవేర్చిరి. బాబా మాటలు యథార్థములయ్యను. వాడలోనికి తీసుకొని పోగా కుర్రవానికి చైతన్యం వచ్చెను. పితలే బాబా దర్శనమునకై భార్యతో మసీదుకు వచ్చెను. వారు బాబా పాదములకు వినయమునతో సాష్టాంగ నమస్కారం చేసి వారి పాదములను ఒత్తుచు కూర్చుండిరి. మనసులో బాబా చేసిన ఉపకారమునకు నమస్కరించుచుండిరి. బాబా చిరునవ్వుతో ఇట్లనిది: నీ ఆలోచనలు, సంశయములు, భయోత్పములు ఇప్పుడు చల్లబడినవా? ఎవరికైతే నమ్మకము, ఓపిక కలదో వారిని తప్పక భగవంతుడు రక్షించును. పితలే ధనికుడు, మర్యాద కలవాడు. అతడు అందరికీ అపరిమితముగా మిఠాయి పంచిపెట్టెను. బాబాకు చక్కని పండ్లను తాంబూలమును ఇచ్చెను. పితలే భార్య సాత్వికురాలు. ఆమె నిరాడంబరత, ప్రేమ, భక్తులతో నిండి ఉండెను. ఆమె స్తంభమునకు దగ్గరగా కూర్చొని బాబా వైపు దృష్టి నిగిడ్చి కళ్ళ నుండి ఆనంద బాష్పములు రాల్చుచుండెను. ఆమె స్నేహ ప్రేమ భావములను గని బాబా మిక్కిలి సంతృష్టి చెందెను. దేవుని వలె యోగీశ్వరులు కూడా తమ భక్తులపై ఆధారపడెదరు. ఏ భక్తుడు హృదయపూర్వకముగను మనస్పూర్వకముగను పూజించి శరణు వేడెను వానిని భగవంతుడు తోడ్పడును. వారు కొద్ది రోజులు బాబా వద్ద సుఖముగా నున్న పిమ్మట ఇంటికి పోవ నిశ్చయించి బాబా దర్శనమునకై మసీదుకు వచ్చిరి. బాబా వారికి ఓదీ ప్రసాదమిచ్చి ఆశీర్వదించెను. పితలే దగ్గరికి పిలిచి ఇట్లనెను: బాబు, అంతకుముందు 2 రూపాయలు ఇచ్చి ఉంటివి, ఇప్పుడు 3 రూపాయలు ఇచ్చి ఉన్నాను. వీన్ని మీ పూజా మందిరంలో పెట్టుకొని పూజింపుము, నీవు మేలు పొందెదవు. పితలే వీన్ని ప్రసాదముగా అంగీకరించెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వాదనములకై ప్రార్థించెను. ఇదే తాను షిరిడీ పోవుట మొదటిసారి కనుక అంతకుముందు 2 రూపాయలు ఇచ్చిందని బాబా
మాటలు యథార్థములు గ్రహింపలేకుండెను. దీన్ని తెలుసుకున్న వలనని కుతూహలపడెను. కానీ బాబా ఊరుకుండెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। స్వగృహంనకు పోయి తన ముదుసలి తల్లికి ఈ వృత్తాంతమంతయు చెప్పి, బాబా ఇంతకు ముందు 2 రూపాయలు ఇచ్చిననెను, అది ఏమని అడిగెను. ఆమె తన పుత్రునితో ఇట్లనెను, నీ కొడుకుతో నీవిప్పుడు షిరిడీకి పోయినట్లు మీ తండ్రి నిన్ను తీసుకొని అక్కలకోట్కర్ మహారాజు గారి వద్దకు పోయెను. ఆ మహారాజు కూడా సిద్ధపురుషుడు, పూర్ణయోగి, సర్వజ్ఞుడు, దయాళువు. మీ తండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన పూజను స్వామి ఆమోదించిరి. వారు మీ తండ్రికి 2 రూపాయలు ఇచ్చి మందిరములో పెట్టి పూజింపమనిరి. మీ తండ్రి గారు చనిపోవు వరకు వానిని పూజించుచుండిరి. అటు పిమ్మట పూజ ఆగిపోయినది, రూపాయలు పోయినవి. కొన్ని సంవత్సరముల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మరచితిమి. నీవు అదృష్టవంతుడొకటచే అక్కల్కోట్కర్ మహారాజు శ్రీ సాయి రూపంలో కనిపించి నీ కర్తవ్యమును జ్ఞప్తికి తెచ్చి నీ కష్టములను తప్పించి చూస్తున్నారు. కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా నుండుము. సంశయములను దురాలోచనములను విడువము. మీ తాత ముత్తాతల ఆచారము ప్రకారము నడువుము. సత్ప్రవర్తనమును అవలంబింపుము. కుటుంబ దైవములను పూజింపుము. రూపాయలను పూజింపుము. వాని విలువను గ్రహించి వాటిని శ్రద్ధగా పూజించి మహాత్ముల ఆశీర్వచనము దొరికినందుకు గర్వించుము. శ్రీ సాయి నీలోనున్న భక్తిని మేలుకొల్పినారు. నీ మేలు కొరకు దానిని అభివృద్ధి చేసుకునుము. తల్లి మాటలు విని పితలే మిక్కిలి సంతోషించెను. శ్రీ సాయి యొక్క సర్వంతర్యామిత్వమునందు వారి శక్తి యందు అతనికి నమ్మకము కలిగెను. వారి దర్శన ప్రాముఖ్యమును గ్రహించెను. అప్పటి నుండి తన నడవడిక గురించి చాలా జాగ్రత్తగా నుండెను. గోపాల అంబాడేకర్ గారు పూనా నివాసి గోపాల నారాయణ అంబాడేకర్ బాబా భక్తుడు. అతడు అబ్కారీ డిపార్ట్మెంట్లో 10 సంవత్సరములు నౌకరీ చేసెను. ఠానా జిల్లాలోను జవహర్ స్టేట్లోనూ ఆయన ఉద్యోగములను చేసి విరమించుకొనెను. మరొక ఉద్యోగము కొరకు ప్రయత్నించెను, కానీ ఫలించలేదు. అతడు అనేక కష్టముల పాలయ్యెను. అతని స్థితి రాను రాను అసంతృప్తికరంగా ఉండెను. ఈ ప్రకారం 7 ఏండ్లు గడిచెను. అతడు ప్రతి సంవత్సరము షిరిడీకి పోవచ్చు బాబాకు తన కష్టములు చెప్పుచుండెడివాడు. 1916లో అతని స్థితి చాలా హీనముగా నుండుటచే షిరిడీలో ప్రాణత్యాగము చేయ నిశ్చయించుకొనెను. అతడు భార్యతో షిరిడీకి వచ్చి 2 మాసములుండెను. దీక్షితు వాడకు ముందున్న ఎడ్ల బండి మీద కూర్చొని ఒకనాడు రాత్రి దగ్గరనున్న నూతిలో పడి చావవలని నిశ్చయించుకొనెను. అతడి ఈ ప్రకారము చేయ నిశ్చయించుకొనగానే బాబా మరొకటి చేయ నిశ్చయించెను. కొన్ని అడుగుల దూరమున ఒక హోటల్ ఉండెను. దాని యజమాని సుగుణమేరు నాయక్. అతడు బాబా భక్తుడు. అతడు అంబాడేకర్ను పిలిచి, అక్కల్కోట్కర్ మహారాజు గారి చరిత్రను చదివితివా అని అడుగుచూ పుస్తకమునిచ్చెను. అంబాడేకర్ దానిని తీసుకొని చదువనించెను. పుస్తకము తెరచుసరికి ఈ కథ వచ్చెను. అక్కల్కోట్కర్ మహారాజు గారి కాలములో ఒక భక్తుడు బాగు కానట్టి దీర్ఘ రోగముచే బాధపడుచుండెను. బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దుమికెను. వెంటనే మహారాజు వచ్చి వానిని బావిలో నుంచి బయటకు తీసి ఇట్లనెను, గత జన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తప్పదు. కర్మానుభవం పూర్తి కాకున్నచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు. నీవింకొక జన్మనెత్తి బాధ అనుభవించవలెను. చచ్చుటకు ముందు కొంతకాలం మేల నీ కర్మ అనుభవించరాదు. గత జన్మముల పాపములు నేల తుడిచిరేయరాదు. దాన్ని శాశ్వతంగా పోవునట్లు చేయుము. సమయోచితమైన ఈ కథను చదివి అంబాడేకర్ మిగులను ఆశ్చర్యపడెను. వాని మనస్సు కరిగెను. బాబా సలహా ఈ ప్రకారముగా లభింపనిచో వాడు చచ్చియే ఉండును. బాబా సర్వజ్ఞత్వమును దయాళత్వమును చూచి అంబాడేకర్కు బాబా యందు నమ్మకము బలపడి అతని భక్తి దృఢమయ్యెను. అతని తండ్రి అక్కల్కోట్కర్ మహారాజు భక్తుడు కాన కొడుకు కూడా తండ్రి వలె భక్తుడు కావాలనని బాబా కోరిక. అతడు బాబా ఆశీర్వచనము పొందెను. వాని శ్రేయస్సు వృద్ధి పొందెను. జ్యోతిష్యము చదివి అందులో ప్రావీణ్యము సంపాదించిని. దాని ద్వారా తన పరిస్థితి బాగు చేసుకొనెను. కావలసినంత ధనమును సంపాదించుకొనగలిగెను.
మిగతా జీవితం అంతయు సుఖముగా గడిపెను. 26వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ రమణకు శుభంభవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ సాయి సచ్చరిత్రము 27వ అధ్యాయము. ప్రస్తావన. బాబా మత గ్రంథములను తమ స్వహస్తములతో స్పృశించి పవిత్రము చేసి వానిని తమ భక్తులకు పారాయణము కొరకు ప్రసాదించుట మొదలగునవి ఈ అధ్యాయంలో చెప్పుకొందుము. మానవుడు సముద్రంలో మునగగానే అన్ని తీర్థములలోనూ పుణ్య నదుల్లోనూ స్నానము చేసిన పుణ్యము లభించును. అటులనే మానవుడు సద్గురువుని పాదార విందములు ఆశ్రయింపగానే త్రిమూర్తులకు నమస్కరించి ఫలముతో పాటు పరబ్రహ్మమునకు నమస్కరించిన ఫలితము కూడా లభించును. కోరికలను నెరవేర్చు కల్పతరువు జ్ఞానమునకు సముద్రమును మనకు ఆత్మ సాక్షాత్కారమును కలుగు చేయనట్టి శ్రీ సాయి మహారాజునకు జయమునుగాక. ఓ సాయి, నీ కథలందు శ్రద్ధను కలుగు చేయుము. చాతక పక్షి మేఘజలము త్రాగి ఎట్లు సంతసించెనో అటులనే నీ కథలను చదువుతున్నవారు వినువారును మిక్కిలి ప్రీతితో వానిని గ్రహించుదురుగాక. నీ కథలు వినునప్పుడు వారికి వారి కుటుంబములకు సాత్విక భావములు కలుగునుగాక. వారి శరీరము చెమరించుగాక. వారి నేత్రములు కన్నీటిచే నిండుగాక. వారి ప్రాణములు స్థిరపడుగాక. వారి మనస్సులు ఏకాగ్రం అవుగునుగాక. వారికి గగురుపాటు కలుగుగాక. వారు వెక్కుచ్చి ఏడ్చి వణికెదరుగాక. వారిలో గల వైషమ్యములు తరతము భేదములు నిష్క్రమించుగాక. ఇట్లు జరిగినచో గురువుగారి కటాక్షము వారిపైన ప్రస్తావించిన దనుకొనవలెను. ఈ భావములు నీలో కలిగినప్పుడు గురువు మిక్కిలి సంతసించి ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపును. మాయా బంధముల నుండి స్వేచ్ఛ పొందుటకు బాబా హృదయపూర్వకముగా శరణాగతి వేడవలెను. వేదములు నిన్ను మాయే అని మహాసముద్రమును దాటించలేవు. సద్గురువే ఆ పని చేయగలరు. సర్వజీవ కోటి యందును భగవంతుని చూచినట్లు చేయగలరు. గ్రంథములను పవిత్రము చేసి కానుకగా నిచ్చుట. ముందటి అధ్యాయంలో బాబా బోధనలనర్చు తీరులను చూచితిమి. అందులో నీకు ఇంకొక దానిని ఈ అధ్యాయంలో చూచెదము. కొందరు భక్తులు మత గ్రంథములను పారాయణ చేయుటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రము చేసిన పిమ్మట వారిని పుచ్చుకొనడివారు. అట్టి గ్రంథములు పారాయణ చేయనప్పుడు బాబా తమతో నున్నట్టులా భావించడివారు. ఒకనాడు కాక మహాజని ఏకనాథ భాగవతమును తీసుకొని షిరిడీకి వచ్చాను. శ్యామ ఆ పుస్తకమును చదువుటకై తీసుకొని మసీదుకు పోయాను. అచ్చట బాబా దానిని తీసుకొని చేతితో తాకి కొన్ని పుటలను త్రిప్పి శ్యామకిచ్చి దానిని తన వద్ద నుంచుకొనమనెను. అది కాకా పుస్తకమనియు నందుచే దాన్ని నతనికి ఇచ్చివేయవలెనను శ్యామ చెప్పెను. కానీ బాబా, దానిని నేను నీకిచ్చితిని. దానిని జాగ్రత్తగా నీ వద్ద నుంచుము. అది నీకు పనికి వచ్చుననిది. ఈ ప్రకారముగా బాబా అనేక పుస్తకములు శ్యామ వద్ద నుంచెను. కొన్ని దినముల పిమ్మట కాకా మహాజని తిరిగి భాగవతమును తెచ్చి బాబాకిచ్చెను. బాబా దానిని తాకి ప్రసాదముగా మహాజనికే ఇచ్చి దానిని భద్రపరచుమనెను. అది అతనికి మేలు చేయనున్నది. కాకా సాష్టాంగ నమస్కారముతో స్వీకరించెను. శ్యామ విష్ణు సహస్రనామం పుస్తకం. శ్యామ బాబాకు మిక్కిలి ప్రియ భక్తుడు. బాబా అతనికి మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామమును ప్రసాదముగా ఇచ్చెను. దానిని ఈ క్రింద విధముగా జరిపెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కి జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गड़ो है। अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा 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 साई बाबा। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba,